క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన రక్షకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాం. శిలువ శ్రమల ధ్యానాలలో ఈరోజు చివరి రోజుగా ఉంది. 40వ రోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57 నుండి 61 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయ అను యేసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపింపెను. యేసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి మరి యొక్క దినమును సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి మా జీవితాల్లో ఆయుష్ను పొడిగించి మమ్మల్ని దీవించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి మీరే మాతో మాట్లాడమని, మీరే మాకు బోధించి నేర్పించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దైవజనమా, యేసుక్రీస్తు ప్రభువారు ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఆయన చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. శుక్రవారం. కాబట్టి ఈ యొక్క శుక్రవారం ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క సమాధి కార్యక్రమము వెనువెంటనే చాలా స్పీడ్‌గా జరిగినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే యూదుల యొక్క డే ఎలా స్టార్ట్ అవుతుందంటే వాళ్ళకి ఒక రాత్రి, ఒక పగలు, ఒక రాత్రితోటి డే ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల నుండి వారికి రోజు ప్రారంభమవుతుంది. కాబట్టి 6 గంటల టైము, 6 గంటలు క్రాస్ చేశారంటే వాళ్ళకి విశ్రాంతి దినంలోనికి ప్రవేశించినట్లు. శనివారం సబ్బాతు. కాబట్టి సబ్బాతులోనికి ప్రవేశించకుండానే వారు యేసు యొక్క దేహమును సమాధి చేయవలసి ఉంది. ఇంకోటేందంటే ఈయన యూదుడు కాబట్టి యూదా మతాచార ప్రకారం మ్రాను మీద వేలాడదీయబడిన వాడు ప్రొద్దుగుంకు వేళకు దించవాలి. అయితే యేసేపు అరమతి అయినటువంటి యేసేపు పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని. ఈ యేసేపు గురించి కనుక మనం చూస్తే చిన్న హిస్టరీ. అరిమతయ అనేటువంటి పట్టణపు సభ్యుడు. అందుకని అతనికి ఆ ఊరు పేరును బట్టి ముందు అరిమతయ్య అనేటువంటి పేరు వచ్చింది. యేసేపు ఇతనికి సంబంధించి ఎందుకు ఆ గవర్నర్‌నే డైరెక్ట్‌గా కలిసి మాట్లాడగలిగినంత గొప్ప ఆధిక్యత ఏంటి? ఇతనికి ఉన్నటువంటి ప్రత్యేకత అంటే ఇతడు మొదటిగా ధనవంతుడిగా ఉన్నాడు. ఇతడు సన్‌హెడ్రిన్ మహాసభలో సభ్యుడు. సన్‌హెడ్రిన్ మహాసభ 70 లేదా 71 మంది ఉంటారు సన్‌హెడ్రిన్. ఈ సన్‌హెడ్రిన్ మహాసభలో సభ్యుడు. అయితే ఈ సన్‌హెడ్రిన్ మహాసభలో యేసుక్రీస్తు ప్రభువారు తీర్పుకి నిలబడ్డాడు. తీర్పుకి నిలబడినప్పుడు ఈయన వ్యతిరేకంగా ఓటేయలా. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మూకుమ్మడిగా వాళ్ళు ఏం చేశారంటే యేసుని చంపాలని ప్రయత్నం చేశారు. అయితే అప్పటి వరకు రహస్యముగా శిష్యుడై ఉన్నటువంటి అరిమతయి అయినటువంటి యేసేపు, అలానే నికోదేము, వీళ్ళిద్దరూ కూడా మనకి చివర్లో ఆయన మరణం తర్వాత కనపడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి మరణం తర్వాత. కాబట్టి వీరికి ఉన్నటువంటి ధైర్యమును బట్టి వీరు అంతకుముందు ప్రభువు యొక్క శిష్యులుగా నడవలేకపోయి ఉండొచ్చు. కానీ ప్రభువుని మనసులో పెట్టుకున్నారు. ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధించారు. ప్రభువుని ఆయన యొక్క మార్గాల్లో భయభక్తులు కలిగినటువంటి జీవితం జీవిస్తున్నట్లుగా మనకి ఈ ఇద్దరు బిడ్డల యొక్క జీవితాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అరిమతయి అయినటువంటి యేసేపు ఏం చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహమును నాకు కావాలన్నప్పుడు పిలాతు కూడా ఆశ్చర్యపోతాడు. అదేంది అంత తొందరగా మరణించాడా ఈయన? వాస్తవంగా అయితే 2 రోజులు, 3 రోజులు అట్లా మ్రాను మీద ఉంచుతారంట. ఒకవేళ చావకపోతే కాళ్ళు ఇరగ్గొట్టి చంపేస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటల వేళకు ఆయన పెద్ద కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని తల వంచి తండ్రికి ఆత్మను అప్పగించినట్లుగా తల వంచి ఆయన మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ టైంలో జరిగినటువంటి ఆ యొక్క
భూకంపం కావచ్చు, రాతి కొండలు పగలడం కావచ్చు, బండలు బద్దలవ్వడం కావచ్చు, పరిశుద్ధుల శరీరాలు లేవడం కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ దగ్గర చూస్తున్నటువంటి సైనికులు చూస్తూ ఉన్నారు. అయితే ఈ పిలాతు దగ్గర నుండి శతాధిపతికి ఒక వర్తమానం వెళ్ళింది. ఇంత తొందరగా చనిపోయాడా తెలుసుకోండి అన్నప్పుడు, ఆ శతాధిపతి సైనికుల్ని పంపించి ఆ యొక్క ఆయన చనిపోయాడా లేదని చెక్ చేసుకోవాలి వాళ్ళు. చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళేం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఆ యొక్క ఆహ్, బల్లెం పెట్టి ఆయన పొడిచినప్పుడు అది ఆ బల్లెము ఒకవైపు నుండి గుండెకు తగిలింది. అక్కడ ఉన్నటువంటి నీళ్ళు, రక్తము దారలు కారినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇతడు నిజముగా దేవుని కుమారుడని అక్కడ ప్రకటించబడింది. అక్కడ ఉన్నటువంటి శతాధిపతి సైనికులు అందరూ గూడా మాట్లాడతారు. అయితే పిలాతుకి ఒక భయం ఉంది గదా! నేను నీతిమంతుని రక్తమును అప్పగించాను. ఇతడు ఏ పాపం చేయలేదు. కానీ మనసులో ఉంది. అయితే పిలాతుకు ఉన్నటువంటి ధైర్యాన్ని బట్టి పిలాతు ఏం చేశారంటే ఇంకొక విషయం ఏంటంటే ఇతను యూదుడు కాబట్టి అరిమతైనటువంటి యేసేపు కూడా యూదుడు కాబట్టి యూదులకి ఆ యొక్క మ్రాను మీద ఉంచకూడదు ఆ యొక్క డెడ్ బాడీని. కాబట్టి డెడ్ బాడీని దించి సమాధి చేసుకునేటువంటి అధికారం, అవకాశం ఉంది. కాబట్టి అవకాశాన్ని సరైన సమయంలో సద్వినియోగం చేసుకున్నాడు అరిమతైనటువంటి యేసేపు. కాబట్టి ఇంకా చెప్పాలంటే యెషయా గ్రంథంలో గూడా 53వ ధనవంతుల యొద్ద అతడు ఉంచబడినని జెప్పేసి ఉంటుంది. తాను చేసుకున్నటువంటి తన కోసం చేసుకున్నటువంటి సమాధిలో ధనవంతుని యొద్ద సమాధిలో ప్రభు ప్రవచనానుసారంగా ప్రవచనం నెరవేర్పుగా ఈ యొక్క మాటలు గూడా నెరవేర్చబడ్డాయి. కాబట్టి ప్రభువు జీవితంలో మనం గమనించి మనం నేర్చుకోవాలంటే పాఠం, ప్రభు జీవితం అంతా వాక్యానుసారంగా ఉంది. కాబట్టి ఈరోజు నీ జీవితం, నా జీవితం వాక్యానుసారంగా ఉండాలి. పరిమితమైనటువంటి యేసేపు జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏందంటే, అవకాశం సరైన టైంలో మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రభువుని అక్కడ సమాధి చేసేటువంటి వాళ్ళు, ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే సమాధి అనేది క్రమంగా జరగాలంట. సమాధి క్రమంగా జరగకపోతే అది ఆ బ్రతుకుకి ఉపయోగం లేదంట. కాబట్టి క్రమమైన పద్ధతిలో సమాధి జరగటం అనేది కూడా ఒక ఆశీర్వాదము, ఒక దీవెన అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి ఎంత మన ప్రభువుని అక్కడ చూసినట్టయితే ఆ ప్రాంతం అంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో కేకలు దద్దరిల్లిపోతున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్‌లో యేసుక్రీస్తు ప్రభువారికి శిక్ష విధించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి తనతో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా పారిపోయారు. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్త్రీలు. సిలువ దగ్గర స్త్రీలున్నారు. సమాధి చేసినప్పుడు స్త్రీలున్నారు. పునరుద్ధానంలో స్త్రీలు ముందుగా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. కాబట్టి ఇక్కడ స్త్రీలను చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏందంటే, వారు నిజంగా ధైర్యం కలిగినటువంటి వారు. పునరుద్ధాన సందేశాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి వారు. నిజంగా వాళ్ళు గొప్ప పరిచర్య వారు చేసినట్టుగా మనం చూస్తాం. ఈరోజు మనకు అవకాశం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఆయన గురించి ప్రకటించవలసిన వారంగా మనము ఖచ్చితంగా ఉన్నాము. అయితే ఈ అరిమతి అయినటువంటి యేసేపు ఏం చేస్తున్నాడంటే నారబట్టను కొని యేసు దేహమునకు సుగంధ ద్రవ్యములని పూసి కూడా ఆయన్ని సమాధిలో పెట్టి ఆ రాయి పొర్లించి వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రేమైన దైవజనమా, ఈరోజు మనం గనక బ్రతికితే నలుగురు మనం అంటాం కదా, నలుగురు పాడి మోసేటట్టుగా ఉండాలా అంటారు. మనం బ్రతికినటువంటి బ్రతుకు కనీసం నలుగురు మన యొక్క డెడ్ బాడీ పోతున్నప్పుడు నడవాలి అంటారు. నిజంగా అది కరెక్టే, పెద్దలు చెప్పిన మాట కరెక్టే. సమాధి క్రమం గూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగని ఈరోజు చాలామంది క్రైస్తవ హతసాక్షులవుతున్నటువంటి వారున్నారు. భయంకరమైనటువంటి చిత్రహింసలు అలాంటిది నో ప్రాబ్లమ్. కొన్ని సందర్భాల్లో ఇంకోటేంటంటే మనము చనిపోయిన వెంటనే జరగాలి, అంత జరగాలి, ఇట్లా జరగాలని అనుకోవడానికి కూడా ఏం లేదు. అది దేవుని చిత్త ప్రకారంగా ఉంటది. కానీ మనం లోకంలో ఉన్నంత వరకు చాలా జాగ్రత్తగా మనం గనక మరణిస్తే మనకు గూడా ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు. నాకు ఇంతకుముందు ఒక సందర్భం ఉండేది. చచ్చిపోయినప్పుడు ఒకవేళ నా సమాధి సరిగ్గా చేస్తారో లేదో అక్కడ కోరుకుంటాం మనం కొన్ని ప్రాంతాల్లో. కానీ చనిపోయిన తర్వాత డెడ్ బాడీ ఎక్కడున్నప్పటికీ గూడా, మన డెడ్ బాడీ ఎక్కడున్నప్పటికి గూడా ఏం చేస్తారంటే దేవుడు ఏం చేస్తారంటే ఆత్మలను అప్పగించమని చెప్తాడంట. సముద్రమా నీలో మృతులైన వారిని అప్పగించు, భూమి నీలో మృతులైన వారిని అప్పగించు, ఆకాశమా నీలో మృతులైన వారిని అప్పగించు అని దేవుడు అడుగుతాడంట తీర్పులో. కాబట్టి అసలు నో డౌట్ ఎట్ ఆల్ ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే సమకూరుస్తాడు. కాబట్టి సమాధి కార్యక్రమానికి చింతించాల్సిన అవసరం లేదు. సమాధి కార్యక్రమానికి పెద్దగా ఆనందించాల్సిన అవసరం లేదు. కానీ క్రమంగా అది జరిగినప్పుడు మనకి చాలా సంతోషం, చాలా దీవెనకరంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యము, తెలుసుకోవాల్సినటువంటి మాటలు ఏమిటి అంటే ప్రధానంగా
వీరు అంతకుముందు యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో ఎక్కడా కూడా పాలుపంపులు పొందలేదు. నికోదేమును చూసినప్పుడు, ఈ నికోదేము పరిసయ్యుడుగా ఉంటున్నాడు. నికోదేము దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి దగ్గరకొచ్చి ఆయన క్రొత్త జన్మ గురించినటువంటి విషయాలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నికోదేమును చూస్తాము. మరలా చనిపోయిన తర్వాత నికోదేమును చూస్తాం. నికోదేముని యేసు ప్రభు చనిపోయిన తర్వాత చూస్తాం. అయితే ఈరోజు ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. యోహాను సువార్త 12 అధ్యాయం 32 వచనంలో, "నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అనేకులను ఆకర్షించుకొందును." అది చాలా దీవెన. ఈరోజు ఇలాంటి వాళ్ళందరూ గూడా భూమి మీద నుండి పైకెత్తబడ్డాడు కాబట్టి, ప్రభువు చనిపోయాడు కాబట్టి, ఈ సమయంలో ఏం చేశారంటే, రావాల్సిన బ్యాచ్ కొంతమంది దేవుని యొక్క పరిచర్య చేయకుండా ఇంకా కొంచెం దూరంగా ఉంటున్నారేమో. కానీ దేవుడు సరైన సమయంలో వాళ్ళని కూడా ఉపయోగించుకుంటాడు. వాళ్ళని కూడా ఉపయోగించుకుంటాడు. కాబట్టి భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు అనేకులకు దీవెన, అనేకులకు ఆశీర్వాదం. అలానే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయము 37 వచనంలో, "గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును." ఈరోజు దేవుని కొరకు మనం ఫలం ఫలించేటువంటి వారంగా ఉండాల. దేవుని కొరకు ప్రత్యేకంగా పనిచేసేటువంటి వారంగా ఉండాల. దేవుని కొరకు మనము ప్రాణాలను అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నట్లయితే, అది విస్తారమైనటువంటి దీవెన, విస్తారమైనటువంటి ఫలింపు ఆడ కలుగుతుంది. అలా కలుగుతుంది. కాబట్టి మనము ఈరోజు ప్రభువు వైపు చూడాలి. ప్రభువు భూమి మీద నుండి పైకెత్తబడ్డాడు కాబట్టి అనేకులను ఆకర్షించుకుంటున్నాడు. విస్తారంగా మనం ఫలించాలంటే ముందు మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఏవైతే లక్షణాలుంటాయో అవన్నీ చచ్చిపోవాలి. శారీరక క్రియలన్నీ చచ్చిపోయాలి. ఆత్మ సంబంధమైనటువంటి వారిగా దినదినం మనం దినాభివృద్ధి చెందుతూ ఉండాలి. కాబట్టి విస్తారముగా ఫలించినప్పుడు అది దేవునికి మహిమొస్తది. కాబట్టి ఇక్కడ అరిమతయి అయినటువంటి యేసేపు కావచ్చు, నికోదేము కావచ్చు, వీరు యేసు ప్రభు యొక్క పరిచర్య కాలంలో రహస్యంగా ఉన్నప్పటికీ కూడా, యేసు ప్రభు చనిపోయినప్పుడు ఏం జరిగిందంట, వీళ్ళకి ధైర్యం వచ్చేసింది. ధైర్యం వచ్చేసింది. ఈరోజు శ్రమలు, కష్టాలు, బాధలు, సమస్యలొస్తున్నాయని చెప్పేసి కృంగిపోతున్నామా? కృంగిపోకూడదు. ఎందుకంటే ప్రభువు లోకాన్ని జయించేసాడు. వాటన్నిటిని జయించాడు. ఈరోజు ధైర్యాన్ని చెప్తున్నాడు దేవుడు. దేవుడు మన పక్షాన మనకు తోడుగా ఉంటాడు. అయితే ఈరోజు నీవు నేను శ్రమలలో కూడా ఆనందించగలగాలి. కష్టంలో కూడా ఆనందించగలగాలి. శ్రమలు ఎదురైనప్పటికీ కూడా మనం గనక పరిచర్య చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే ఎంతో దీవెనకరంగా, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటది. ఈరోజు అరెమతైనటువంటి యేసేపు, నికోదేముని గురించి మనం మరలా జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఎంత ధన్యులు వాళ్ళు. చేయవలసిన సమయంలో, కరెక్ట్ సమయంలో వాళ్ళు దేవుని యొక్క పరిచర్యలో పాలుపంపులు పొందారు. శిష్యులు లేరు. పెరిగి బయటెళ్ళిపోయారు. తనకు నిలబడినటువంటి వారు ఎవరు లేరు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు పరిచర్యకి. కాబట్టి ఈరోజు ఈ వీరి జీవితాల్లో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, సత్యాలు ఇవే. కాబట్టి పరిచర్య కొరకు నమ్మకంగా, దేవుని పరిచర్యలో మనం నమ్మకంగా వాడబడేటువంటి వారంగా ఉందుముగాక. ఈ మాటలు ప్రభువు దీవించునుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్నము మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ మాటలు మా హృదయాలు నీరుగట్టి ఫలింపు చేయమని, నీ కొరకు ఫలం ఫలించేటువంటి నీ సాక్షులుగా ఉంటూ సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.